ఆ రోజా ఎవరో కాదు, నేనే. అంటే అది నాకు తెలిసి నువ్వేనే కావాలని మాట్లాడినా. సిగ్గులేదు మేనేజ్ చేయడానికి? మేనేజ్ చేస్తే అతికినట్టు ఉండాలి. ఒక ఆడపిల్ల వాయిస్ వినగానే మరి ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. చిచ్చి, ఏంది దిగజారిపోయేది? కాల్ సెంటర్లో పనిచేస్తున్నాం కదా, ఇట్లా మాట్లాడేది అలవాటు పడితే బాగుంటుందని. ఏది రాంగ్ నంబర్ అని చెప్పినా, ఫోన్ పెట్టేస్తానని చెప్పినా వద్దని చెప్పి మరి మాటలు అల్లుకుని మరి కలుపుకుపోవడమా? బాగా కలిపావు. ఏంది? పులిహోర. పులిహోర ఎంత బాగా కలిపావో మళ్ళీ ఒకసారి ఆడియో విను, తెలుస్తుంది. నీ ఇష్టానికి ఏదేదో ఊహించుకోబాక. అసలు నా అంత శ్రీరామచంద్రుడు ఎవరు లేరు తెలుసా? చూస్తూనే ఉన్నాను. ఆఫీస్లోనూ నీ వేషాలు చూస్తున్నాను, బయట చూస్తూనే ఉన్నాను. నా ఇష్టం. అమ్మ పెట్టదు, అడుక్కు తినేవదు అంటే ఎట కుదురుతుందే? నేను సరదాగా హ్యాపీగా ఉండాలనుకున్నా, అందుకే మాట్లాడుతున్నా. అంతేగానే తప్పులు చేసే తప్పుడేదోని కాదు నేను. చూస్తాను చూస్తాను, ఎప్పుడొకసారి దొంగ దొరక్కపోడు. దొంగేంది దొంగ? నేనేం తప్పులు చేయాల. ఎవరికి భయపడాల్సిన పనిలే. నువ్వేంది నన్ను బెదిరించేది? ఆడు, ఎంత ఆడతావో ఆడు. డిస్కో ఆడొచ్చు, భరతనాట్యం ఆడు. అబ్బా, తిన్నగా సైకిల్ తొక్కలేవా? ఆ గడ్డం గొంగల్ పురుగులాగా బొరుబొరమంటుంది. గడ్డం మీసాలు గుచ్చుకుంటే బొగ్గలు కందిపోతాయి. ఏమే? ఇదిగో, నువ్వు నాకు ప్రామిస్ చేసావు, నా చదువు పూర్తయ్యేంత వరకు వేషాలు వేయకుండా తిన్నగా ఉండు, డిస్టర్బ్ చేయకు. అవునవును, పగలంతానేమో నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు, స్ట్రిక్ట్ గా ఉండు, దూరంగా ఉండండం. రాత్రులేమో వద్దు వద్దు అని బతిమిలాడినా నా చేతులు పట్టుకుని గట్టిగా లాగి వాటేసుకోవడం. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? కలలు కన్నావా? కళ ఎందుకలా? రాత్రి నువ్వేం చేసినావు తెలిసినా? నేనేం చేశాను? నా చెయ్యి పట్టుకుని గట్టిగా లాగినావు. నేను వెనక్కి గుంజుకుంటా ఉన్నా కూడా వదలా, ఉడిం పట్టు పట్టావు. గట్టిగా వాటేసుకునే మూతి నిండా ముద్దులు పెట్టేసినావు తెలిసినా? ఊరికే పిచ్చి వగుడు వాక్కు. అయ్యో నిజం, నువ్వు గట్టిగా లాగేసినావు. నేను ఆ పని చచ్చినా చెయ్యను. ఏంది సచ్చినా చెయ్యవా? లాక్కోలేక పీక్కోలేక నేను చచ్చా. నిద్రలో నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లా. ఊరుకో, అదేం లేదు. ఒట్టబ్బా నిజం. ఏంటి ఒట్టులేస్తున్నావు? నిజంగా లాగానా? అవును, నీ మీద ఒట్టు. నువ్వు చేతులు పట్టుకుని లాగావు. నిజంగానా? అయ్యో, నీ మీద ఒట్టేసి అబద్ధం చెప్తానా నేను? నిజంగానే చేయి పట్టుకు లాగినావు. అయ్యయ్యో, ఆ తర్వాత? నేను మొదట నీకు ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకునే శానా గింజుకుని చూసినా, నువ్వు వదల్లా, గట్టిగా గుంజినావు. పెళ్ళాను నువ్వు గుంజుతుంటే మగాడిని నేనెంతసేపు నీకు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకునేదే? మాట మర్చిపోయినాను, మెల్లగా దగ్గర అయిపోయినాను. ఆ తర్వాత ఏముంది, మొహం మొత్తం ముద్దులతో ముంచేసినావు. అసలు నాకు ఏదేదో అయిపోయినదే, కరెంటు పాస్ అయిపోయినట్టు. లేదు. అయ్యో నిజం. తర్వాత? ఆ తర్వాత ఏముంది, పూల పాన్ మీద జరగాల్సిన వ్యవహారం ఒట్టి మంచం మీద జరిగిపోయింది. ఎందుకు ఏడుతున్నావు? నేను నీ మొగుడినే కదా. అయినా గానీ నేను ఒప్పుకోను. కాదు. నిజమే,
లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. కాదు, నిజమే చెప్తుండా. నిద్రలో నీకు తెలియలే. ఆపు, సైకిల్ ఆపు, ఆపు. ఎందుకవి ఆపిన? రాత్రి జరగాల్సింది జరిగిపోయినదే. ఇప్పుడు సైకిల్ ఆపి ఏం చేస్తావు? దేవుడా, కొంప ముంచేసావు నువ్వు. నా ఆశయాలన్నింటికి గండి కొట్టేశావు. ఏ ఏడవకే. ఏడోకేం చేయమంటావు? దొంగ సచ్చినోడా, నేను ఇద్దట్లో నీ చేయి పట్టుకోలాగితే నీకు బుద్ధుండక్కర్లేదా? నువ్వు అలా చేస్తావా? ఏయ్ చెప్పే తిను. ఏంది వినేది? చేసిందంతా చేసి పూరి ఉత్తు తినే ఊరికి అన్నా. నిజంగా నిజంగా ఏం జరగలేదు కదా? లేదే, కానీ చెయ్యి పట్టుకుని మాత్రం గుంజినావు. లేదు, అది కూడా ఉత్తిదే. నువ్వే ఊరికే చెప్తున్నావు. అబ్బే, అది మాత్రం నిజమే. నీకిచ్చిన మాట గుర్తొచ్చే ఇద్దరి మధ్య దిండేసి నిన్ను ఆపేసిన. పద వెళ్దాం. ఎక్కు. ఊరికి నే ఎడుతుంది నువ్వు. సరే పూరే, నేను పనికి పోయేస్తా. తలుపు దగ్గరికి వేసుకుని జాగ్రత్తగా ఉండు, సరేనా? మధ్యాహ్నం భోజనానికి వస్తా. అంతవరకు ప్రశాంతంగా చదువుకో. పో. అమ్మా, అబ్బబ్బబ్బబ్బా, ఈ కడుపులో నొప్పి విపరీతంగా పెరిగిపోతా ఉండాది. ప్రతి అరగంటకో గంటకో ఏదో ఒకటి కడుపులో పడితే తప్ప ఈ మంట తగ్గట్లే. అబ్బా, ఏంది ఇంకా వంట తగ్గట్లేదా? అమ్మా, పోసే లక్క, లక్క, పోసే లక్క. ఏందా చౌకేకలు? నా కేకలు నీకు చావు కేకలా ఉంటాయా? సారీ, గావు కేకలు అనబోయి చౌకేకలు అన్నానులే. ఇంచుమించు రెండు ఒకేలా ఉన్నాయేంటి? అదెక్కడ తగలడింది నీ కోడలు? నీ మనవడికి వాడి పెళ్ళాన్ని ధర్మాసుపత్రికి తీసుకోమని ఉచిత సలహా ఇచ్చారు కదా, ఆసుపత్రికి తీసుకున్నాడులే. అంటే వంట వరపు చేయకుండానే వెళ్ళిపోయిందా? మరి వంట ఎవరు చేస్తారు? మీరు చేయరా? నేను వంట చేయాలా? నేను నేను కనుకో కనుకో వచ్చే సాంబారు. ఏందమ్మా? రావేరా, రా. ఏం చేస్తా ఉండారో చూడు. ఏం చేసిండారు? నన్నెందుకు అరిచారు? అరిచానా? రమ్మని పిలిచానే. పిలిస్తే కూడా నీకు అరుపులాగా ఉందా? ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఇంటి కోడలు అని చెప్పి మెళ్ళ తాళిబొట్టు కట్టించుకుని వస్తే సరిపోయిందా? ఇంటిని పట్టించుకునే పని లేదా? టైం ఎంతైందో చూడు. ఇంతవరకు వంట చేసి చావలేదు. ఇట్లా అరవకపోతే మెల్లగా పిలిచి చెప్పొచ్చు కదా. ఏ నీకు తెలీదా వంట చేయాలని? వంట చేయమని నిన్ను పిలిచి అడుక్కుంటేనే వంట చేస్తావా నువ్వు? రే గోవిందో, గోవిందో. ఆయన ఎందుకు మధ్యలో? ఆడివల్లే నువ్వు మా నెత్తిన కూర్చొని డాన్స్ కొడుతుండావు. ఏం మాట్లాడుతున్నారత్తా? ఇప్పుడు నేనేమన్నానని? ఇంట్లో ఉంటే ఇంటి పట్టున కూర్చుని మొత్తం కొండల్ని కరిగించేస్తున్నావు అంటున్నారు. పనిలోకి వెళ్తున్నాము. ఇప్పుడు ఉద్యోగం చెయ్యాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి అంటే ఎలా కుదురుతుంది? ఈ పూట వెళ్ళలేదు కదా చేయడానికేమి? ఏందమ్మా? రారా రా, ఇట్టనేనా నీ పెళ్ళని పద్ధతిలో పెట్టేది? ఇంట్లో వంట వరపును కూడా మేము అడుక్కుని చేయించుకోవాలన్నా దీంతో? మీ వదిని మీ అన్న ఆసుపత్రికి తీసుకెళ్ళిండాడు, మీ తమ్ముడు పెండ్లమేమో పనికి పోయిండారు. ఈ మహారాణి గారు వచ్చి కాలు మీద కాలేసుకుని కూర్చుందనుకుంటా. ఉద్యోగం చేస్తుందన్న పొగరా? ఏ ఉద్యోగాలు చేసేటోళ్ళు వంట వరపులు చేసుకోవడంలా? మో, దీంట్లో నన్నేం చేయమంటావమ్మా? నేనేం చేసేది? మీరేం చెయ్యక్కర్లేదు. అయినా నేనే వంట చేయనని చెప్పలేదు. కానీ అనవసరంగా ఇలాగ పిలిచి నోరు పారేసుకోవడం కరెక్ట్ కాదు. అది చెప్పండి ముందు. ఇదిగో, నీ వల్ల అయితే చెయ్యి, లేకపోతే మానే. కానీ ఇటు మధ్యలో ఎట్టంటే అటు మాట్లాడబాక. మాట్లాడిద్దిరా, ఎందుకు మాట్లాడదు? మాట్లాడొద్దా? అయితే రా,
వచ్చి నాతో పాటు వంటలో సాయం చెయ్యి. ఏంది నా కొడుకు వంటలో సాయం చెయ్యాలనా? ఏ తప్పేంటి? ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నావు, వంట చేయమంటున్నారు. ఆయన్ని కూడా సాయం పట్టిని. ఇంట్లో ఏ ఒక్కళ్ళిద్దరు లేరు. 10 మందికి వండి వార్చాలంటే చాలా పనులుంటాయి. ఇదిగో ఈ చేతులు కాల్చుకునే పనులు నా వల్ల కాదు. నాకు ఈ పూటకి భోజనం ఏమీ అక్కర్లా. వండుకోండి, లేకపోతే మానేయండి. నాకు బయట పని ఉంది, నేను పోయి చూస్తా. ఇన్నావుగా, ఆడు మగాడు. మగాడికి బయట బోల్డ్ అని పనులుంటాయి. పోయి చకచకా ఉండా, టైం అవుతుండది. చకచకా వండాలంటే నేనేం మెషిన్ని కాదు, ఒక్కదాన్నే ఉన్నా. మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వచ్చి సాయం చేస్తేనే పని ముందుకెళ్తుంది. ఏమే మమ్మల్ని పని చేయమంటావా? నువ్వెందుకు మరి కోడలివి? ఇంక చాలా ఆపుతారా? ఇంట్లో ఉన్న కోడళ్ళందరినీ సంపాదించని పనికి జరుగుతున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి చివరి గరిట నా చేతికి రావడం తప్పట్లేదు. అత్త కోడళ్ళు, అమ్మ కూతుళ్ళు తీరిగ్గా వెళ్ళి జుట్లు పట్టుకోండి, నేను వెళ్ళి గరిట పట్టుకుంటా. నాకు తప్పదు కదా. మామ ఆగండి, నేను చేస్తా. పర్లేదులేమ్మా, నాకు అలవాటే కదా, నేనే చేస్తా. చెడగొట్టేది మొత్తం నీ మొగుడేనే. ఏం చేస్తాం, మిమ్మల్ని బాగుపరచడం చేత కావట్లేదు కదా. అందుకని నా కోడళ్ళకి లేనిపోనీకి చెప్పి మీ మీద గుసుగొలుపుతున్నాను. విన్నావా? నీ మొగుడే ఒప్పుకుంటున్నాడు. నువ్వు రామ్మా, ఎప్పుడు చూసినా ఏదో గోల. ఆ వంటలు తిప్పలేవో ఇళ్లే పడతారు. నువ్వురా. పోండి. మామా ఎందుకు మామా మీకు? ఓ అమ్మా చికాకు, నాకొచ్చే కోపానికి ఈ కొంప గూడు వద్దు. ఇంకా బతికిన బతుకు చాలరా స్వామి అని చెప్పి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఉంది. ఎప్పుడు వెళ్ళిపోతానో తెలీదు. లెటర్ రాసి పెట్టి ఒక రోజు వెళ్ళిపోతా. అసలు అది కూడా చెప్ప, సైలెంట్కి వెళ్ళిపోతా. ఓ పెళ్ళయిందా జాంపండుకి? ఓకే, మరీ మంచిది. సరే, ఏంటి పరిస్థితి? ఇప్పుడే దాని మగుడొచ్చి రూమ్ దగ్గర దింపేసి వెళ్ళాడు. అసలు ఇదేం లెక్కరా? వాడు రోజు ఆ పిల్లని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్తుంటాడు. అసలు కథ ఏంది? ఆ వివరాలేం తెలియదు, కానీ రోజు తీసుకొచ్చి ఆ పిల్లని అక్కడ ఇడిచిపెడుతున్నాడు. ఆ పిల్ల గదిలో ఉండి చదువుకుంటుంది. ఓహో, స్టడీ రూమ్ అనుకుంటా. మనం కూడా బాగా స్టడీ చేయాలరా. అయితే ఏందన్నా, వ్యవహారం మొత్తం ఆ పిల్లన్న గదిలోనేనా? అదే అనుకున్నాన్రా, కానీ అంత ఇరుగ్గది బాగోదురా. మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళిపోదాం. ఓ పని చేయండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటా, మీరు వెళ్ళి దాన్ని పట్టుకొచ్చేయండి. ఏంట్రా? అంటే ఎలా తీసుకురావడం అని. ఎలా తీసుకురావాలో నేను చెప్పాలా? కాంట్రాక్ట్ మాత్రం కావాలి. నాకు కావాల్సిన కాంటాక్ట్ మాత్రం సెట్ చేయరు. తీసుకొచ్చేస్తాం. ఎవరు లోపల? నేను. ఎవరమ్మ లోపల? నేను పూరి అండి. పూరియా? ఎవరు నువ్వు? అసలు ఎక్కడెందుకున్నారు? తలుపు తీయండి ఒకసారి. అంటే ఇది మా గదేనండి. ముందు తలుపు తెచ్చి మాట్లాడమ్మా. ఎవరు నువ్వు?
ఎవరమ్మా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అంటే నేనిక్కడ చదువుకుంటున్నాను. చదువుకోవడానికి ఇదేమన్నా లైబ్రరీయా? రా. ఎక్కడికి రా చెప్తా. వదలు, వదలు. రమ్మంటుంటే ఇక్కడేం చదువుతావులే గాని ఫుల్ గా చదివేవాడు ఒకడున్నాడు, వాడి దగ్గరికి తీసుకెళ్తారా? నెట్టడ్రా. వదలు, కాపాడండి. రేయ్, మన గెస్ట్ హౌస్ కి తీసుకురండి రా. దింపండ్రా దాన్ని, లాక్కురండి. నడు. పట్టుకోండి. పారిపోతుందిరా అది, పట్టుకోండి. హే ఆగు, ఆగు. హే నువ్వు విడిపోతరా. హే హే ఆగు, ఆగు. హే ఆగు. పూరి,
రేయ్! రేయ్!